మనిషి ఎందుకు పుట్టాడు? మనిషి కేవలం తినడానికి, సంపాదించడానికి, చనిపోవడానికి కాదు, తనను తాను తెలుసుకోవడానికి. అవును, నిజం. మనిషి అజ్ఞానం నుంచి సత్యానికి మారుతాడు. ఎలా? జీవితంలో ఎదురయ్యే మోసం, ప్రేమ, గెలుపు, ఓటమి, మరణం, అనుభవం, ఒంటరితనం, నిశ్శబ్దం ఇవన్నీ అనుభవించాక జీవితం చెప్పే సత్యమే మనిషిని మారుస్తుంది. మనిషి ఎందుకు బాధపడుతున్నాడు అంటే కోల్పోవడం వల్ల కాదు, శాశ్వతం కానిదాన్ని శాశ్వతమని నమ్మడం వల్ల. మనిషి పుట్టింది ప్రపంచాన్ని గెలవడానికి కాదు, తనను తాను తెలుసుకోవడానికి. తత్వం అసి అంటే నీవు వెతుకుతున్న సత్యం నీవే అని. ధర్మాన్ని పాటించాలి. ఋషులు చెప్పారు, ధర్మో రక్షతి రక్షితః. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. ముగింపు సందేశం. జీవితం ఒక యాత్ర. ఈ యాత్రలో ప్రతి అనుభవం ఒక గురువు, ప్రతి సంఘటన ఒక పాఠం, ప్రతి కష్టం ఒక అవకాశం. మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు జీవితం యొక్క అసలు అర్థం తెలుస్తుంది. అజ్ఞానం నుండి జ్ఞానానికి, అసత్యం నుండి సత్యానికి. ఇదే మనిషి పుట్టుకకు పరమార్థం. మనసును పరిశుద్ధం చేసుకో, ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని తెలుసుకో, ఆనందంగా జీవించు. ఒక మంచి మనిషిగా మారడమే జీవితానికి విజయము. నమస్తే.